బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ విడా మాయుర్చి సినిమా బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తెలుగులో పట్టుదల పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేదు. కానీ తమిళనాడులో ఓవర్సీస్ లో మంచి జోరును చూపించిన ఈ సినిమా 4 రోజుల ఎక్స్టెండెడ్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా మంచి రికవరీనే సొంతం చేసుకుంది. మొదటి రోజు వచ్చిన మిక్స్డ్ టాక్ ను తట్టుకొని కూడా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 4వ రోజు మరింతగా డ్రాప్ అయిన సినిమా 15 లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా టోటల్ గా 4 రోజుల వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో 92 లక్షల దాకా షేర్ ను 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 3 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 2.08 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 4వ రోజు వరల్డ్ వైడ్ గా మంచి జోరునే చూపించినప్పటికీ ఓవరాల్ గా నైట్ షోలకైతే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఓవర్సీస్ లో కూడా కొంచెం డ్రాప్స్ అనుకున్న దానికన్నా ఎక్కువగా దక్కించుకుంది. దాంతో 20 కోట్ల మార్క్ గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా క్రాస్ చేయడం ఖాయమనుకున్నా ఓవరాల్ గా 18.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 4వ రోజున అందుకోగా 9.2 కోట్ల దాకా షేర్ ను సినిమా సాధించింది. దాంతో టోటల్ గా 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ ను గమనిస్తే తమిళనాడులో 63.90 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 2 కోట్లు, కర్ణాటకలో 8.3 కోట్లు, కేరళలో 3 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 95 లక్షలు, ఓవర్సీస్ లో 37.85 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 116 కోట్ల దాకా గ్రాస్ ను 56.90 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. మొత్తం మీద సినిమా 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 61% వరకు రికవరీని 4 రోజుల్లో సొంతం చేసుకున్న ఈ సినిమా వర్కింగ్ డేస్ లో ఇంకా స్ట్రాంగ్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. బ్రేక్ ఈవెన్ కోసం మరో 35 కోట్లకు పైగా షేర్ ను సినిమా సాధిస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను కొనసాగిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.